అంటే ఆ అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమించానంటావు. అవునరా. ఎలా అయినా సరే ఆ అమ్మాయితో మాట్లాడాలంటావు. అది చాలా కష్టంరా బాబు. నువ్వు ప్రేమించింది అల్లాటప్ప అమ్మాయిని కాదు, ఆ రాయుడు గారి కూతుర్ని. నీ ప్రేమ సంగతాలు బాబు తెలిసిందనుకో చాలా డేంజర్ రా బాబు. రే, ఎలాగైనా ఒక్కసారి మాట్లాడించరా. ఒక్కసారి మా మధ్యలో నా అపార్థాలన్నీ తొలగిపోతాయిరా. ప్లీజ్ రా. ప్రియతో మాట్లాడడం చాలా ఈజీరా, కానీ వాళ్ళ బాబుతో పోట్లాడడం చాలా కష్టం. ఆ పోట్లాట్లు అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ప్రియతో మాట్లాడేలా చూడు. సరే సరే, ఎలా అయినా ప్రియను బయటికి తీసుకొచ్చి కల్పించే బాధ్యత నాది. తర్వాత ఏమైనా తేడా వస్తే మిగతా బాధ్యత నీది. నేను చూసుకుంటానుగా. అయితే ఓకే, పావు గంటలో ప్రియతో మాట్లాడి తీసుకొస్తాను. ఓకేనా? చాలు ప్రియా, ఈ ఒక్క నిమిషం చాలు జీవితాంతం గుర్తుండిపోవడానికి. విజయ్, సారీ విజయ్, నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని అను చెప్పింది. ఐమ్ సారీ. ఈ ఒక్క మాట కోసమే నేను ఇంత దూరం వచ్చాను. వెళ్ళిపో ప్లీజ్. మా నాన్నకి తెలిసిందంటే చాలా ప్రమాదం. ప్లీజ్ విజయ్ వెళ్ళిపో. నేను నిన్ను వదిలి వెళ్ళడానికి ఎంత దూరం వచ్చింది? వెళ్ళడం అంటూ జరిగితే నిన్ను కూడా తీసుకుని వెళ్తాను. అయ్యో, మా నాన్న సంగతి నీకు తెలియదు విజయ్. నన్ను ప్రేమించావంటే మా నాన్నని ఎదిరించినట్టే. అది చాలా కష్టం. మన ప్రేమ కోసం మీ నాన్ననేంటి ఎవరినైనా ఎదురిస్తా. నీకింత చెప్పినా అర్థం కదా. సరే, నేను మళ్ళీ కలుస్తాను. ఎప్పుడు? రేపు, సరేనా? రేపు వచ్చావా? సరే సరే, నువ్వు కనుక రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా. చిచి, నా బరువు తీసినావు కదే. నిన్ను నమ్మి పట్నానికి పంపిస్తే నువ్వు చేసిన పనేంది? మన ఇంట్లో పని చేస్తానికి కూడా పనికిరాని పనికి మాలిన ఎదవని ప్రేమిస్తావా? చిచి, నువ్వు చేసిన పనికి నిన్ను చంపి నేను సావాలనుందే. నువ్వు అనుకున్నట్టు విజయ్ పనికి మాలిన వాడు కాదు నాన్న. పరువు మర్యాదలున్నాడు, చాలా మంచోడు నాన్న. అంటే ఏందే నువ్వు అనేది? నేను చెడ్డోనేనా? అది కాదు నాన్న. నాకు బాగా అర్థమైంది. నువ్వు కూడా పొట్టివాడిలాగా డొంక తిరుగులా మాట్లాడుతున్నావు. చెబుతా ఉన్నాను, ఇంకోసారి నువ్వెళ్ళి ఆడితో మాట్లాడినా, ఆడొచ్చి నీతో మాట్లాడినా పెద్దగా ఏమి చేయను. ఆడిని నిన్ను అడ్డంగా నరికేస్తాను. అర్థమైందా? విజయ్, నేను చేయొద్దు నాన్న. ప్లీజ్ నాన్న, మీరు చెప్పినట్టు చేస్తాను నాన్న. ప్లీజ్. అయితే నేను చెప్పినట్టు ఇను. నేను ఎవరిని చూపిస్తే ఆడిని నోరెత్తకుండా పెళ్లి చేసుకోవాలా. అట్టా నువ్వు చేస్తే ఆ విజయ్ గారిని వదిలేస్తా. ఏమంటావు? మీ ఇష్టం నాన్న. నాకు తెలుసు కదో నా మాట వింటావని. హలో, నేను రాయుడు మాట్లాడుతుండా. చెప్పండి రాయుడు గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, కానీ ముందు ఈ విషయం చెప్పు. మీ తమ్ముడు మా అమ్మాయిని చేసుకుంటానన్నాడా లేదా? అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఇంకెట్టా మాట్లాడమంటావు? మీ తమ్ముడితో మాట్లాడి ఏ విషయం కబురు చేస్తానన్నావు కదా. ఇంతవరకు ఏ కబురు కాకరకాయ లేదు కదా. ఇప్పుడైనా ఏ విషయం తెలిసి చెప్తే మీకు మాకు ఇద్దరికి బాగుంటుంది. అది మీరు వేరేలా అనుకోవద్దు రాయుడు గారు. మా వాడు 2-3 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకొని అంటున్నాడు. అప్పుడు దాకా మీరు ఆగగలిగితే. ఎట్టా? ఇంకో 2 సంవత్సరాలు ఆగాలంటే కష్టంగానే. మా అమ్మాయికి వేరే సంబంధం చూసుకుంటాం. మీ తమ్ముడికి మీరు వేరే సంబంధం చూసుకోండి. అలాగే సార్, మీ ఇష్టం. ఎవరితోనండి ఫోన్లో మాట్లాడుతున్నారు? అదే మన రాయుడు గారితో. వాళ్ళ అమ్మాయికి వేరే సంబంధం చూసుకుంటామని చెప్పారు. వేరే సంబంధమా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, మీ మరిది గారు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి కోసం ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయాడుగా. విజయ్ ప్రేమలో పడ్డమే కాకుండా ఆ అమ్మాయి కోసం వెళ్ళిపోయాడా? ఇవన్నీ మీకెవరు చెప్పారండి? ఇంకెవరు ఉన్నాడుగా, యూత్ గాడు. వాడే మొన్న దారిలో కనిపించి అన్ని విషయాలు చెప్పేశాడు. నిజమా? నిజం.
అమ్మ ప్రియా, ప్రియా లేమ్మా, లే. ఏంటమ్మా ఇది? ఇలా ఎన్ని రోజులైనా అన్నం లేకుండా ఉంటావు చెప్పు. అయినా నువ్వు మీ నాన్నగారి సంగతి తెలుసు కూడా ఆ అబ్బాయిని ఎలా ప్రేమించావో నాకు అర్థం కావడం లేదు. చూడమ్మా, నా మాట విని ఆ అబ్బాయిని మర్చిపోమ్మా, లేకపోతే మీ నాన్నగారు ఆ అబ్బాయిని చంపేస్తారే. ప్రేమించడం తప్ప అమ్మా? తప్పులేదమ్మా, తప్పులేదు. సినిమాల్లో టీవీల్లో అయితే పర్వాలేదు. నిజ జీవితంలో చెయ్యరాని తప్పు, అది మనలాంటి వాళ్ళ ఇళ్లలో క్షమించరాని తప్పు. నా మాట విని నీ మనసు మార్చుకో తల్లి. మార్చుకుంటానమ్మా, మార్చుకుంటాను. కొంచెం తినమ్మా. నాకొద్దు. నా తల్లివి కదూ, తినమ్మా. తినకపోతే నీరసం వస్తుంది. నా మాట విని తినమ్మా. నాకొద్దని చెప్పానా? వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా, ఎందుకమ్మా వెళ్ళిపోతున్నావు? అదేంటమ్మా, నువ్వే కదా వెళ్ళిపోమన్నావు. ఇదే మాట విజయ్ నేను 100 సార్లు అన్నానమ్మా, కానీ అతను వస్తూనే ఉన్నాడు. అదే ప్రేమంటే. నిన్ను తిట్టో మరేదో చేసో నీకు తినిపించగలను, కానీ వెళ్ళిపోతున్నాను చూడు, ఇది కూడా ప్రేమేనే. ఏంట్రా మామ అలా ఉన్నావు? ఏం లేదురా. ఎలా ఉండేవాడిరా, ఎలా అయిపోయావు? నీకెందుకు వచ్చిన కష్టం చెప్పు. నా మాట విని మీ ఊరు వెళ్ళిపో. మీ అన్న వదిన తెచ్చిన సంబంధం చేసుకుని హ్యాపీగా ఉండు. లేదురా, నేను ఇక్కడ ఉండడం వల్ల నీకేదైనా ఇబ్బంది అయితే చెప్పరా, నేను వేరే చోటు చూసుకుంటాను. ఎంత మాట అన్నారా మామ? నీ వల్ల నాకు ఇబ్బందా? కల్లో కూడా అలా అనుకో. నీ బాధ చూడలేక అలా అన్నాను. నువ్వెన్నిసార్లు నాకు హెల్ప్ చేసావో నాకు తెలుసు, అది ఇంకా నేను మర్చిపోలేను. నీ బాధ చూడలేక అలా అన్నాను. నిన్ను ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీరా. అదేం లేదులే, కోపం లేదు అన్నాను. సారీరా. నా బాధ అంతా ప్రియ గురించే. నాకు అర్థమైందిరా, కానీ ఆ ప్రియ పద్ధతి నాకు నచ్చలేదు. ఎందుకంటే తన కళ్ళ ముందే నేను చావు దెబ్బలు కొట్టినా తనలో మార్పు రాలేదు, తన మనసు కరగలేదు. మరి అలాంటి అమ్మాయిని నమ్ముకొని నువ్వెలా ముందడిగేస్తావరా? లేదురా, నా ప్రియ గురించి నాకు తెలుసు. తనలా మాట్లాడిందంటే దాని వెనక ఏదో విషయం ఉండే ఉంటుందని నా నమ్మకం. ఎలాగైనా అల్లుడు వచ్చాడా? బాగున్నావు బాబు? బాగున్నానంటే. ఇంట్లో అమ్మా నాన్న కులాసగా ఉన్నారా? ప్రియ ఎక్కడంటే? ప్రియా మేడ మీద ఉంది, వెళ్ళు బాబు. ఇట్రా, జాగ్రత్త. వీడే మన అల్లుడు, విషయాలేమి బయటకు రాకూడదు. బావా ఉంటే చెప్పు, అంకుల్తో నేను మాట్లాడతానుగా. లేదని చెప్పాను కదా బావా. నిన్ను చూస్తుంటే అలా అనిపించడం లేదే. చూడు ప్రియా, నేను నీ బావనే కాదు, నీకు మంచి ఫ్రెండ్ కూడా, అవునా? అవును బావా. కాబట్టి మనిద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఏమంటావు? అవును బావా. ఏంటి ప్రతిదానికి అవును అవును అంటావు? రేపు మనకు పెళ్ళయ్యాక కూడా నువ్వు ఇలాగే అంటే అసలు లైఫ్ లో థ్రిల్ ఏంటి? నేను ఎస్ అంటే నువ్వు నో అనాలి, అప్పుడే కదా కిక్. ఏంటి మన ఇద్దరికి పెళ్ళా? పెళ్ళా అని షాక్ అవుతావేంటి? త్వరలో మన ఇద్దరికి పెళ్ళి. నిజమే బావా? అయ్య బాబోయ్, నువ్వేంటి ఇలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నావు? అంకుల్ నీకేం చెప్పలేదా? చెప్పాను కానీ నేను ఊరికి అడుగుతున్నాను. అమ్మా బతికించావు. నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తా, తర్వాత వచ్చి నీకు కంపెనీ ఇస్తా. ఓకే?